ఆ పనిలో కొంత ఎక్స్పీరియన్స్ రావడంతో అదే సమయంలో ఒక క్రూజ్ లో హౌస్ కీపింగ్ జాబ్ వేకెన్సీ ఉందని తెలుసుకున్న అన్వేష్ ఎలాగైనా క్రూజ్ లో జాబ్ సంపాదించాలనుకున్నాడు. దీంతో మొదటిగా పాస్పోర్ట్ కి అప్లై చేయగా సరైన అడ్రస్ ప్రూఫ్ లేకపోవడంతో 4 నెలలు అదే పనిలో పడి ఒక ఏజెంట్ ద్వారా ఎలాగోలా పాస్పోర్ట్ తెచ్చుకొని ఆ జాబ్ కి అప్లై చేయగా 100 మందిలో అన్వేష్ కూడా హౌస్ కీపర్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాడు. అలా అప్పటి నుండి క్రూజ్ లో బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ బెడ్షీట్లని మార్చడం లాంటి పనులు చేస్తూనే మధ్యలో తన ఫోన్ లో కొన్ని వీడియోస్ ని తీసుకొని వాటిని ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కి చూపించాలనుకునేవాడు. అలా ఆ షిప్ లో 40 రోజుల్లో 54 దేశాలు తిరుగుతూ తన ఫోన్ లో వీడియోస్ తీసుకునేవాడు. ఇక ఎప్పుడైతే తన ట్రిప్ ముగిసిందో మళ్ళీ తన పరిస్థితి మొదటికి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్ అని కొంతమంది ట్రావెల్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ అటు నేమ్ ఫేమ్ మనీ సంపాదిస్తున్నారని తెలుసుకున్న అన్వేష్ తన దగ్గర ఎలాగో క్రూజ్ వీడియోలు రికార్డ్ చేసి ఉండడంతో ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేయాలని